హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ, ఇంట్లో మనం రెగ్యులర్గా శనగపిండితో పకోడీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు నేను చూపించబోయే పకోడీ శనగపిండితో కాదండి, అసలు శనగపిండి వాడకుండా పెసరపప్పుతోని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ పెసరపప్పు పకోడీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను గంట ముందుగా 1 కప్పు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. చూడండి, గంట నానితే సరిపోతుంది మనకి. పెసరపప్పు మంచిగా సాఫ్ట్గా నానిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పెసరపప్పులో నుంచి వాటర్ అంతా వంపేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోండి. అంతా వేసుకోవద్దు, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పక్కకు పెట్టుకోండి. దీన్ని తర్వాత మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 6-7 వెల్లుల్లిని కూడా వేసుకోండి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి, బాగుంటుంది పకోడీకి. ఇప్పుడు దీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డను సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం పక్కకు పెట్టుకున్న మిగతా పెసరపప్పు ఉంది కదా, దాన్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, కారము 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి, మనకి ఆ తడే సరిపోతుంది. మిక్సీ పట్టేటప్పుడు కానీ పిండి కలుపుకునేటప్పుడు కానీ వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, అంతా బాగా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. వాటర్ అస్సలు వేసుకోవద్దు. వాటర్ వేసుకున్నారంటే మీకు పకోడీ సరిగ్గా రాదు, లూజ్గా అయిపోతుంది పిండి. ఇప్పుడు కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని వేళ్ళతో ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా అనుకున్నారంటే ఆయిల్లో వేసేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా మంచిగా లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని పకోడీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకుని వెంబడే కదిలించొద్దండి. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే కలర్ వచ్చేస్తుంది కానీ క్రిస్పీగా రాదు, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే లోపల వరకు మంచిగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా ఉంటుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పకోడీని కూడా ఫ్రై చేసుకోండి. మరి నంచుకోవడానికి పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే వేడి వేడిగా పెసరపప్పు పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మంచి ఈవినింగ్ స్నాక్ ఇది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.